అలీ గత కొద్ది రోజులుగా పొన్నూరు నుంచి గుంటూరు జిల్లా నుండి రాష్ట్ర స్థాయి వరకు వైకాపా నాయకులు ఒక యాదృచ్ఛికమైన ఊహించని సంఘటన జరిగితే దాన్ని రాజకీయపరమైన లబ్ధి కోసం ఈ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మా మండల పార్టీ అధ్యక్షులు బండ్లమూడి బాబురావు గారు ఏదైతే సంఘటన జరిగిన పక్కనున్న మెకానిక్ షెడ్ ఏదైతే ఉందో ఉదయం 10 గంటలకి తన ట్రాక్టర్ని అక్కడ తీసుకెళ్ళి బాగు చేయడానికి పెట్టి కావాల్సిన సామాను కోసం ఆయన గుంటూరు వెళ్తే ఆయన కుమారుడు బండ్లమూడి అశోక్ 11:30 ప్రాంతంలో ఆ మెకానిక్ షాప్కి వెళ్తే ఏదైతే సంఘటన జరిగిందని చెప్తా ఉన్న టీ స్టాల్ ఏదైతే ఉందో ఆ టీ స్టాల్ ఎవరిదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ టీ స్టాలు వైకాపా పార్టీ సానుభూతిపరుడిది. ఎవరైతే దాడికి గురైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన బంధువులది. మా పార్టీకి సంబంధించిన బాబురావు గారు వాళ్ళ అబ్బాయి ఆయన గుంటూరు వెళ్తే 11:30 నుంచి ట్రాక్టర్ బాగు చేయించుకోవడానికి అక్కడ ఉంటే 3:30 ప్రాంతంలో ఏదైతే ఈ నాగమల్లేశ్వరరావు వాళ్ళతో పాటు ఇంకొక వ్యక్తిని మాత్రమే పేర్కొన్నారు, నరేంద్ర అనే వ్యక్తిని ఆ సంఘటనలో ఉన్నట్టు. కానీ నేను డిమాండ్ చేసేది ఏంటంటే పోలీస్ వారిని ఆ సంఘటన జరిగినప్పుడు వీళ్ళిద్దరితో పాటు ఇంకా 3 వైకాపా సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. గొల్లా చౌదరి, గొల్లా రవితేజ, గోళ్ళమూడి కోటేశ్వరరావు, అంటే మొత్తం 5 ఉన్నారు అక్కడ. మీరు ఏదైతే సీసీ ఫుటేజ్ ఉందని చెప్తా ఉన్నారో దానిలో గొల్లా చౌదరి అనే వ్యక్తి మీకు సీసీ ఫుటేజ్లో కనపడతారు. వాళ్ళు కాక మిగతా 2 ఎవరైతే ఉన్నారో పక్కన ట్రాక్టర్ పెట్టుకొని కాపు కాసిన మాట వాస్తవం. మరి వీళ్ళు 5 3:30 ప్రాంతంలో ఆ టీ స్టాల్ దగ్గరికి ఎందుకు వచ్చారు? దేనికోసం వచ్చారు? బండ్లమూడి అశోక్ అనే వ్యక్తి మా బండ్లమూడి బాబురావు గారి యొక్క చిన్న కుమారుడు, వాళ్ళ అన్న కొడుకు, వాళ్ళ 2 మాత్రమే 3 మాత్రమే ఉన్నారని తెలిసి ఈ 5 దాడి చేయడానికి వచ్చారా? దేనికోసం వచ్చారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆ టీ స్టాల్ దగ్గర 3 ఉన్నారు, పక్కన 2 కాపు కాశారు, మొత్తం 5 వైకాపాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు సంఘటనలో. కానీ వాళ్ళ పోలీస్ కంప్లైంట్ చూస్తే గాయపడిన వ్యక్తితో పాటు కేవలం నరేంద్ర అనే వ్యక్తి ఉన్నాడని మాత్రమే ఉదాహరించారు. వైకాపా నాయకులు ఏం చెప్తారు? ఇదేదో ఒక ప్రీ ప్లాన్డ్ లేకపోతే ఇంకోటి అని చెప్తా ఉన్నారు. వీళ్ళ 5 అక్కడికి వచ్చినప్పుడు అక్కడ జరిగిన మాటలు కావచ్చు, వీటి మూలాన జరిగిన యాదృచ్ఛికమైన సంఘటన అదనేది స్పష్టంగా మీరు ఏదైతే వాళ్ళు దేశం మొత్తం తీస్తూ ఉన్న సీసీ కెమెరా ఏదైతే ఉందో దాన్ని చూసినా కనపడుతుంది. ఎందుకంటే మా వాళ్ళ చేతుల్లో ఏం లేవు, పక్కన అక్కడున్న అందుబాటులో ఉన్నది తీసుకొని కనపడుతుంది తప్పితే ఇదేదో ప్రీ ప్లాన్డ్గా వాళ్ళని కొట్టాలని. ఎందుకంటే ఉంది మా వాళ్ళు 3 వాళ్ళు 5. ప్రీ ప్లాన్డ్గా కొట్టాలని వస్తే వైకాపా నాయకులు 5 వచ్చారనేది స్పష్టంగా కనపడతా ఉంది.
వాస్తవాల్ని దాచిపెట్టి కేవలం బండ్లమూడి బాబురావుకు సంబంధించిన కుమారుడు వాళ్ళ అన్న కొడుకు ముగ్గురు మాత్రమే ఉన్నారని ఆ సమాచారాన్ని వాళ్ళకి ఎవరిచ్చారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. దాడి జరుగుతుందనే దీంతో జరిగిన ఒక ఊహించని సంఘటన, దానికి రకరకాలుగా రంగులు పులుగుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, పోలీసులు అంబులెన్స్ని పిలిపిస్తాయి, అంబులెన్స్ కాదని వాళ్ళు ఒక ఆటోలో తీసుకెళ్లారు, సంతోషం. కానీ ఎక్కడైనా సరే దేశంలో ఎక్కడైనా రాజకీయపరమైన గొడవ జరిగితే ముందు ఎక్కడికి వెళ్తారండి? ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారు, ప్రాథమిక వైద్యం చేస్తారు. ప్రాథమిక వైద్యం చేసిన తర్వాత సరే వాళ్ళు ఇష్టపడితే గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు కన్నా వెళ్ళొచ్చు, ప్రైవేట్ కన్నా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ నుంచి డైరెక్ట్గా వాళ్ళ మనుషులు వాళ్ళ నాయకులను అడిగి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్దామని పోలీసులు చెప్తే కాదని వాళ్ళ నాయకురాలు రూతురాణి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇవాళ బండ్లమూడి బొనిగల నాగమల్లేశ్వరరావు మీద దాడి జరిగిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లకుండా వైకాపా నాయకురాలు, కోస్తే నాది వైకాపా రక్తం అని చెప్పే నాయకురాలకు సంబంధించిన ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లారు? కేవలం ఏంటంటే ఆయనకి మెరుగైన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే మెరుగైన వైద్యం అందే అవకాశం ఉన్నా కూడా కావాలని వాళ్ళ నాయకురాలు ఆసుపత్రికి తీసుకువెళ్ళి పరిస్థితి విషమంగా ఉంది అని సృష్టించాలనే ఒక కుట్రతో బొనిగల నాగమల్లేశ్వరరావుకి అక్కడ సరైన వైద్యం అందించలేదనేది నాకున్న ప్రాథమికమైన సమాచారం. దీన్ని పోలీసులు విచారించాలి. ఎందుకంటే రాజకీయంగా అనుకోకుండా జరిగిన సంఘటన కాబట్టి, రాజకీయంగా లబ్ధి పొందాలి కాబట్టి, తెలుగుదేశం మీద ఆరోపణ చేయాలి కాబట్టి, ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయాలి కాబట్టి ప్రాథమికంగా అక్కడ అందాల్సిన సరైన వైద్యాన్ని వాళ్ళు అందించలేదు. దానివల్లనే అతని పరిస్థితి విషమంగా మారింది అనేది నాకున్న ప్రాథమికమైన సమాచారం. ఎందుకంటే ఎంతసేపటికి వాళ్ళ సంగతి చూస్తే ఏదో రకంగా మా మీద తీసుకురావాలి. స్పష్టంగా వాళ్ళ మాటలను బట్టి అర్థమవుతుంది ఎంత నీచ స్థాయికి వైకాపా నాయకులు దిగజారుతున్నారనే దానికి ఈ సంఘటనల నిదర్శనం. రెండోది ఏంటంటే వాళ్ళ నాయకులు స్టేట్మెంట్లు చూస్తే ఇదేదో దుళ్ళిపాళ నరేంద్ర ఒక పథకం ప్రకారమో కుట్ర ప్రకారమో చేశాడనో, లేకపోతే రకరకాల ఆరోపణలు, ఒక అంబటి మురళి దగ్గర నుంచి అంబటి రాంబాబు దగ్గర నుంచి పేర్ని నాని దగ్గర నుంచి లేకపోతే నిన్న మొన్న దాకున్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి దగ్గర నుంచి అందరూ వాళ్ళ ఆరోపణలు చూస్తే ఒకే రకమైన ఆరోపణలు, వాళ్ళ స్టేట్మెంట్లు చూస్తే ఒకటే కనపడుతుంది. ఏంటంటే ఏదో ఒక రకంగా దీన్ని కాంప్లికేట్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఇరికించాలనే కుట్ర, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే కుట్ర, ఈ రెండూ స్పష్టంగా కనపడతా ఉన్నాయి. రెండోది ఏం చెప్తున్నాడు?
అసలు వాళ్ళ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే అసలు రామరాజ్యం నడిచింది, రామరాజ్యం నడిచింది. ఆ గ్రామంలో 2019లో 25 సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా ఉంటే పొన్నూరు నియోజకవర్గంలో నేను ఇక్కడ ఉండి ఛాలెంజ్ చేసి చెప్తా, రాజకీయపరమైన దాడులు కానీ రాజకీయపరమైన కేసులు కానీ చాలా తగ్గినాయి. నేను మొదటిసారి 94లో ఎమ్మెల్యే అయిన నాటికి 25 సంవత్సరాలు నా రాజకీయ శాసనసభ్యుడి ప్రయాణంలో. కానీ ఎప్పుడైతే 25 సంవత్సరాల తర్వాత ఆ నియోజకవర్గంలో వైకాపా పార్టీ గెలిచిందో ఆ రోజు నుండి పొన్నూరు నియోజకవర్గంలో మారణహోమం మొదలైంది. ఇప్పుడు ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్న మన్నవ గ్రామంలో ఏం చెప్తున్నారు, వాళ్ళ తాతండ్రులంట తరాల నుంచి అక్కడ ఉన్నారంట. తరాల నుండి ఉండి ఆ గ్రామాన్ని గుత్తాధిపత్యంగా చేతుల్లో పెట్టుకొని వాళ్ళను బెదిరించి ఆస్తులు కొల్లగొట్టి ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకం ద్వారా ఎస్సీ కార్పొరేషన్ భూముల్లో కూడా డబ్బులు దోచేసి సుదీర్ఘకాలం పంచాయతీని చేతిలో పెట్టుకొని కోట్లాది రూపాయల డబ్బులు దుర్వినియోగం చేసి దాన్ని అరాచకాలని ప్రతిఘటిస్తే దాన్ని ఒక్కసారి మనం చూస్తే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత తొలి రాజకీయ హత్యా ప్రయత్నం పొన్నూరు నియోజకవర్గంలో జరిగింది. ఇది ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్న బండ్లమూడి బాబురావు గారు ఉన్నారో ఆ బండ్లమూడి బాబురావు గారి మీద ఆయన పొలంలో ఉంటే ఏదైతే ఈ బొనిగల నాగమల్లేశ్వరరావు అని ఇవాళ ఏదైతే అనుకోకుండా జరిగిన సంఘటనలో గాయపడ్డాడో ఆ వ్యక్తి 30 మందిని పొలం మీద తీసుకెళ్ళి కొట్టి పడేసి చంపేశాడని వెళ్ళారు. ప్రాణం పోయిందని వదిలేశారు. ఆ రోజు మేము పోలీసులు చెప్పినా ఉన్నత అధికారులు ఎస్పీ లాంటి వాళ్ళకి చెప్పినా స్పందించిన పరిస్థితి లేదు. మేము మా కార్యకర్తలే పొలంలో నుండి ట్రాక్టర్ వేసుకొని ఆయన ఎక్కించుకొని తీసుకొచ్చి అంబులెన్స్ మాట్లాడుకొని డైరెక్ట్గా రమేష్ హాస్పిటల్లో తీసుకొచ్చి మేము వైద్యం అందిస్తే 40 రోజులు హాస్పిటల్లో ఉండి ఆ దేవుడి యొక్క దయ వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రభుత్వం స్పందించిందా? మీరేమైనా స్పందించారా? ఆ రోజు ఒక్కడినంటే ఒక్కడిని కూడా అరెస్ట్ చేయలే. పైగా ఆ కుటుంబం మీద ఏదో వాళ్ళ హయంలో అంట ప్రశాంతంగా ఉన్నట్టు, తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు లేనట్టు, వాళ్ళ మీద ఏది లేనట్టు చెప్తారు. ఆ కుటుంబం మీద 2019-24 మధ్య నేను ఎఫ్ఐఆర్లతో సహా చెప్తా 9 కేసులు ఉన్నాయి కేవలం ఆ కుటుంబం మీద. ఎందుకంటే వాళ్ళ యొక్క అక్రమాలను ఎదిరించినందుకు, అక్రమాలకు అడ్డు తొలగించుకున్నందుకు, అడ్డు తొలగించుకోవాలనే కుట్రతో చంపే ప్రయత్నం చేస్తే బతికి బట్టగడితే ఆ కుటుంబం మీద నేను చెప్తా ఉన్నా 2019లో 5 కేసులు, ఎఫ్ఐఆర్ నెంబర్ 60, 100, 114, 120, 119. 2020లో ఎఫ్ఐఆర్ నెంబర్ 129, 2021లో ఎఫ్ఐఆర్ నెంబర్ 65, 2022లో ఎఫ్ఐఆర్ నెంబర్ 4, 2023లో ఎఫ్ఐఆర్ నెంబర్ 42. 9 కేసులు ఆ ఒక్క కుటుంబం మీద ఉన్నాయి. అది కాక ఆ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద 20 కేసులు ఉన్నాయి. వీటన్నిటి మీద ఆ పార్టీలో ఉన్న మా వాళ్ళు 26 రిట్ పిటిషన్స్ గత ప్రభుత్వంలో హైకోర్టులో వేశారు. 1, 2 కాదు, 26 రిట్ పిటిషన్స్ మా మీద పెట్టిన తప్పుడు కేసుల మీద కావచ్చు, గ్రామంలో జరిగిన అక్రమాల మీద కావచ్చు, తప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ల మీద కావచ్చు, 26 పిటిషన్లు రిట్ పిటిషన్లు హైకోర్టులో ఫైల్ చేశాం. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు చెప్తున్నారు మీరు. ఎంత దారుణం అంటే
వైకాపా యథా రాజా తదా ప్రజ అంటారు. నేర చరిత్ర నేర ప్రవృత్తి కలిగిన నాయకత్వం పైనుంటే కింద కార్యకర్తలు కూడా అలాగే ఉంటారనే దానికి నిదర్శనం. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ మన్నవ గ్రూప్. ఇది ఇప్పుడు నేను సృష్టించినవి కాదు. 2019-24 మధ్య ఈ సంఘటన జరిగినప్పుడు ఏదైతే మా నాయకుడు బండ్లమూడి బాబురావు మీద దాడి చేసి హత్య చేసి హత్యాయత్నం చేసి జరిగిన తర్వాత వైఎస్ఆర్ మన్నవ గ్రూప్లో జరిగిన సంభాషణలు ఏమంటారు? ఎద్దు శివశంకరరావు అనేవాడు సూపర్ డూపర్ హిట్ అంటాడు. ఏంటి? దాడి చేయటం. ఇంకొకడు రత్నరాజు అన్నవరపు అనేవాడు అంటాడు విరిగిన గొళ్ళెంకి వెల్డింగ్ చేస్తున్నారంట. ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉంటే వాళ్ళ కామెంట్లు ఏంటంటే రత్నరాజు అన్నవరపు విరిగిన గొళ్ళెంకి వెల్డింగ్ చేస్తున్నారంట. ఇంకొకడు సతీష్ జీ అనేవాడు ఈపులు మోతం మోగినట్టు ఉంది వాళ్ళకంట, మన్నవలో యుద్ధం మొదలైందంట. ఈ నాయి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రూప్లో వాళ్ళకు సంబంధించిన నాయకులు కార్యకర్తల కామెంట్స్. ఇంకొకడు అంటాడు జేపీ బాబ్ అంట, వీడెవడో అన్నా నేను మిస్ అయ్యాను చా అంటాడు ఒకడు. ఇంకొకడు షేక్ కరీం అనేవాడు పొన్నూరు ఎస్ఐ అయితే వైసీపీ వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఏది ఇప్పుడు ఇక్కడి నుంచి చెప్తున్నారే ఏదో తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు ఏదో పోలీసులను పెట్టుకున్నారు, అంబటరాంబాబు లాంటి ఉన్నారే నోటి దోలన్నాళ్ళు. పోలీసులు వైసీపీ వాళ్ళు చెప్పినట్టు వినాలి. వాళ్ళకి సలాం కొట్టారు అట్లానే 5 ఏళ్ళు. ఇంకొకడు ఎద్దు శివశంకర్రావు అనేవాడు సింహాలు ఎప్పుడు సింహాలే అంట, పచ్చ పిచ్చ నా కొడుకులు చెప్పే అబద్ధాలు నమ్మద్దు. ఇంకోడు అంటాడు పెరుగు అన్నం తింటాం కాదంటాడు ఒకడు. ఇంకొకడు ఇక్కడ కే హరీష్ అంట, దీనిలో వాడు అంటాడు వాడిని చంపాల్సింది ఈ అశోక్ అంటే ఇప్పుడు ఏదైతే ఈ దాడిలో ఉన్న బాబురావు కొడుకు ఎవరైతే ఉన్నాడో వాడిని కూడా పెట్రోల్ పోసి నిప్పు పెట్టాలి నా కొడుకుని. ఇది వాళ్ళ భాష. వాళ్ళ తండ్రి మీద దాడి జరిగితే వాడిని ఒక్కడనే కాదు వాళ్ళ కొడుకుని కూడా పెట్రోల్ పోసి తగలబెట్టాలంటారు. ఇదా మీ రాజ్యం? ఇదా మీ వీళ్ళ గురించి మీరు నీతులు చెప్తారా కూర్చొని? లేదా అమాయకులు పాపం ఏమీ తెలియదు. ఇక్కడి నుంచి అక్కడ దాకా గొంతులు చించుకుంటున్నారు నాయకులు. ఇప్పుడు ఏమంటున్నాడు? గవర్నమెంట్ మందే, ఎమ్మెల్యే మనవాడే, ఏం పీకుతారంట. నేననేది ఒకటే, నాకు అర్థం కానిది ఒకటి ఉంది. ఇందాక చెప్పా, వాళ్లే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వకుండా కేసులు మా మీద తొయ్యాలనేది. నాకు ఇంకోటి కనపడుతుంది వీళ్ళ స్టేట్మెంట్లు అన్నీ చూస్తుంటే. ఎందుకంటే ఈ మధ్యనే చూసాం వాళ్ళ నాయకుడి ప్రవర్తన. ఏది? తన కారు కింద మనిషి చనిపోతే తీసి పక్కన పడేసి వాళ్ళ నాయకులు చక్కగా పర్యటన జరుపుకొని మళ్ళీ వాళ్ళ భార్యను తీసుకొచ్చి సర్టిఫికేట్ తీసుకునే గొప్ప చరిత్ర ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ పైగా వాళ్ళ చేత ఏంటి, అంబులెన్స్లో ఏదో జరిగినట్టు కారు కింద పడి మనిషి చనిపోతే చనిపోయిన వ్యక్తి భార్యని తీసుకొచ్చి నాయకులు నుంచోబెట్టి సోకాల్డ్ గ్యాంగ్ ఆఫ్ క్రిమినల్స్ నుంచొని ఆమె చేత అంబులెన్స్లో ఏదో జరిగిందని చెప్పే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని బట్టి వీళ్ళ యొక్క నేర చరిత్రే కాదు, నేర ప్రవర్తనే కాదు, నేరాన్ని చక్కగా కథ ఎలా అల్లగలరు అనేదానికి నిదర్శనం. అంటే చంపి కూడా బయటకు వచ్చి మేము ఉత్తములని చెప్పుకునే పరిస్థితి వాళ్ళకుంది. కాబట్టి నేననేది ఏంటంటే, నాకున్న సమాచారం ప్రకారం సోకాల్డ్ అప్పిరెడ్డి
మరి నిన్న మొన్న వచ్చిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా ఇది నేను వాళ్ళనే ఎంచుతా వీళ్ళనే ఎంచుతా అని చెప్తున్నాడు. ఆయన మాటలు కానీ అమ్మటి మురళీకృష్ణ కానీ నాకున్న సమాచారం ప్రకారం నాయకురాలు ఆసుపత్రికి తీసుకెళ్ళి సరైన వైద్యం అందించకుండా అతని పరిస్థితి విషమంగా ఉండే విధంగా తయారు చేశారో అదేవిధంగా హాస్పిటల్లో ఏదో ఒక రకంగా వాళ్లే ప్రాణాలు తీసి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చూసాం కదా, ఆయన కారు కింద మనిషి చనిపోతే ఏ విధంగా దాన్ని తీసుకొచ్చి ఆమెను తీసుకొచ్చి వాళ్ళ చేత మాట్లాడిచ్చారో ఎంతకైనా సమర్థులు వాళ్ళు. కాబట్టి వీళ్ళ స్టేట్మెంట్లు అన్నీ చూస్తే మాకు అర్థమవుతుందంటే ఒక కుట్ర జరుగుతుంది. అతనికి ప్రాణాపాయపరంగా క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి వాళ్లే ప్రాణం పోయేటట్టు చేసి మా మీద దాన్ని హత్యా నేరం మోపే కుట్ర జరుగుతుందనేది మాకున్న సమాచారం. దాని మీద పోలీసు యంత్రాంగం సమగ్రమైన విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకు తెలుసు, ఇందాక నేను చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడితే నాకు చెప్పడం ఏంటంటే అనధికారమైన సమాచారం ప్రకారం ₹1 కోటి చేతులు మారినాయి అని చెప్తున్నారు. ఎవరికైనా కానివ్వండి, వాళ్ళ సానుభూతి పరులైన కొంతమంది ఉద్యోగులు కేసు కథ అల్లటానికి, కేసు నేరేట్ చేయటానికి, ఏది జగన్మోహన్ రెడ్డి కారు కాదు పలానా కారు అక్కడ ఉందని చెప్పడం, దాన్ని తీసుకురావడం, తర్వాత అసలు వీడియోలు బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కారు అని నిర్ధారించడం, ₹1 కోటి చేతులు మారినాయి అంటున్నారు. నిజమో కాదో ప్రభుత్వం తేల్చాలి. ఎందుకంటే కారు కింద మనిషి పడితే దాన్ని బయటికి రాకుండా తొక్కిపట్టి ఎక్కడో కారును చూపెట్టి ఒక కట్టు కథ అల్లి దాన్ని ఆ కథని కింద నుంచి పైదాకా ఉన్నత అధికారుల దగ్గర తీసుకెళ్ళి కేసుని తప్పుదోవ పట్టించి, కళ్ళ ముందు మనిషి పడినా కేసుని తప్పుదోవ పట్టించే కుట్ర ఏదైతే జరిగిందో అదేవిధంగా ఈ సంఘటనలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళకేంటంటే కార్యకర్త అయినా ఒకటే, నాయకుడైనా ఒకటే, వాళ్ళే ఏదో రకంగా అతన్ని ఇది చేసి మా మీద నెట్టే కుట్ర జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే పోలీసు యంత్రాంగం కూడా నిందితుల ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, వాళ్ళలాగా కాదు. కానీ నేను పోలీసు యంత్రాంగాన్ని నేను డిమాండ్ చేసేది ఏంటంటే దీని మీద మరింత సమగ్రమైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది. వైకాపాకు సంబంధించిన 5 కార్యకర్తలు, దాడికి గురైన బొనిగెల నాగమల్లేశ్వరరావుతో సహా 4 అక్కడ ఎందుకున్నారు, దేనికోసం ఉన్నారు? బండ్లమూడి అశోక్ కానీ మా మండల పార్టీ యొక్క, ఇప్పుడు ఇందాక నేను చెప్పానే అశోక్ అనేవాడిని పెట్రోల్ పోసి చంపాలని, వాళ్ళ దీనిలోనే ఉంది, పెట్రోల్ పోసి చంపాలి అశోక్ని. అదే అశోక్ అక్కడ ఉంది ట్రాక్టర్ బాగు చేయించుకోవడానికి. సో అప్పుడు సాధ్యపడలేదు కాబట్టి ఇప్పుడు పెట్రోల్ పోసి చంపుదామని వచ్చారా? అంతే కదా. మరి ఆ రోజే మీరు అతన్ని పెట్రోల్ పోసి చంపాల్సిందని మీరు రాతలు రాసిన వాళ్ళు, మీరు మాట్లాడుకున్న వాళ్ళు, ఇదంతా వైకాపా గ్రూప్ ఇది. మేము ఆ రోజు పోలీసులకి ఇస్తే ఒక్క పోలీసు కూడా దీని మీద విచారణ చేయలే. ఇవన్నీ మేము పోలీసులకి ఇచ్చాం. ఇదిగో ఇంతమంది పాత్ర ఉంది, ఈ విధంగా ఇది ప్రీ ప్లాన్డ్, కావాలని చేశారు, ఇదిగో ఈ రకంగా చంపాలని చెప్పి మాట్లాడారు. అతన్నే కాదు అతని కొడుకును కూడా పెట్రోల్ పోసి తగలబెట్టాలని చెప్పారు. దీని మీద చేయమంటే ఒక్క పోలీస్ పనిచేసింది ఆ రోజు. ఈరోజు ఈ ప్రభుత్వంలో పోలీసులు చట్ట ప్రకారం పనిచేసుకెళ్తున్నారు. ఇవాళ ఈ దాడిలో సంఘటనలో ఉన్న 3 పోలీసులు అరెస్ట్ చేశారు. మీలాగా రోజుల తరబడి బయటపెట్టి అరెస్ట్ చేయకుండా తాత్సారం చేసి వాళ్ళకు నచ్చినట్టు రాసుకొని ఛార్జ్షీట్లు ఫైల్ చేయకుండా ఎవడికి నీతులు చెప్తారంటనా మీరు? మీరే చంపుతారు, మీరే కదలుతారు.
వెనకడ ఊళ్ళో కథ చెప్పేవాళ్ళు, ఏమంటారు, ఊరకుక్కలు అంటారు. ఒకటి అరిస్తే చాలు అన్నీ అరుస్తాయి. మిగతా వాడికి ఎందుకు అరుస్తున్నారో తెలియదు. ఒక కుక్క అరవంగానే, కాట్ల కుక్కలు అంటారు వాడిని, ఒకటి అరవంగానే చాలు మిగతా అన్నీ అరుస్తూ ఉంటాయి. వైకాపా నాయకుల పరిస్థితి ఏం జరిగిందో ఏంటో వాస్తవాలు తెలియకుండా ఒకటి మాట్లాడితే చాలు అక్కడి నుంచి మొదలవుద్ది. ఇందా చెప్పిన ఊరకుక్కల సామెతలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అంచెలంచెలు మళ్ళీ అది ఒకేసారి కాదు. ఒక ఆయన ఏమో ఓ రోజు అంబటి మురళి మాట్లాడతాడు, ఒక రోజేమో అంబటి రాంబాబు మాట్లాడతాడు, ఒక రోజేమో పేర్ని నాని మాట్లాడతాడు, ఇంకొక రోజేమో పొన్నవోళ్ళు మాట్లాడతారు. ఏం లేదు, ఒక కుక్క అరిసింది కాబట్టి మిగతా కుక్కలు అరిసినట్టు వీళ్ళు కూడా ఏంటంటే ఏందనేది తెలియకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం. నిజంగానే మీరు చెప్పిన అధికారాన్ని అంబటి రాంబాబు ఏందో మన మంచి కథ చెప్పాడు. రిటైర్డ్ ఆఫీసర్ని పెట్టుకొని వాళ్ళు అది చేస్తున్నారు, పోలీసులను అది చేస్తున్నారు. నిజంగానే మేము చేస్తే ఈ 4 నెలల్లో అంబటి రాంబాబు నోరు తెరిచేవాడు కూడా కాదు, పేరు నాని తిరిగేవాడే కాదు. వాళ్ళు ఉన్నట్టు మేము ఉంటే వాస్తవం అదంతా. మేము మా నాయకత్వం కానీ ఇందాక నేను చెప్పాను 2019-24 మధ్య ఒక కుటుంబం మీద ఒక గ్రామంలో 9 కేసులు పెట్టారు. ఆ కుటుంబం మీద 9, ఒకటి కాదు 20 కేసులు మా కార్యకర్తల మీద ఉన్నాయి. మాలాంటి వాళ్ళ మీద 20 నుంచి 25 కేసులు పెట్టారు. ఇవాళ మీరు చక్కగా ధర్నాలు చేసుకుంటున్నారు, అవసరమైతే బ్యారికేడ్లు పీకేస్తారు, మనుషుల్ని ఎక్కి తొక్కిస్తారు మీ కార్ల కింద. అయినా మేమంతా సచ్చీలరు అని చెప్తారు, సర్టిఫికేట్లు ఇప్పించుకుంటారు. పొన్నూరులో వైకాపా ప్రభుత్వం ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఇట్లా ఎంతోమంది తప్పుడు కేసులు గురైన వాళ్ళు చాలామంది ఉన్నారు మా కార్యకర్తలు. కొండముది గ్రామంలో వైకాపా ఆధిపత్యానికి దళితులు బలయ్యారు. నాకు అర్థం కాదు ఏంటంటే, ఒకటి వాళ్ళ స్లోగను టీడీపీ యాంటీ దళిత్ అంటారు. బాబురావు దే కులం, దళితుడు కాదా? మీరు చెప్పిన నాగమల్లేశ్వరరావు దళితుడు అయితే బాబురావు కూడా దళితుడే. ఆయన ఏమన్నా ఓసీయా? కేవలం ఏంటంటే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే కుట్ర ఇది. వరుసనే లిస్ట్ చెబుతా 5 ఏళ్లలో వైకాపా నాయకులు పొన్నూరు నియోజకవర్గంలో ఏం చేశారు. ఎమ్మెల్యే దగ్గర నుంచి అన్నీ. కొండముది గ్రామంలో దళితులు ఉంటే నాకు తెలిసి మా గ్రామాల్లో పోలీసులు ఎప్పుడు ఉండరు. 40-50 రోజులు పోలీస్ పికెట్ నడిచింది. ఎందుకు? వైకాపా నాయకులు అటు ఇటు చేరి దళితులు ఇల్లు తగలబెట్టారు. ఒక వర్గం ఊరు వదిలిపెట్టి వెళ్ళింది. ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టారు. మా కార్యకర్తలు ఎవరన్నా ముందుకు వస్తే అడ్డగోలు కేసులు పెట్టడం జరిగింది. అలాగే పొన్నూరు పట్టణంలో కొంతమంది నాయకులను అడ్డం పెట్టుకొని గంజాయి వ్యాపారం చేశారు. యువతని గంజాయికి బానిసలు చేసి వాళ్ళ చుట్టూ తిప్పుకొని చేయని దౌర్జన్యం ఉందా? చివరికి రోడ్డు వైండింగ్లో ఎంత విచిత్రం అంటే, మనం ఏదో ప్రైవేటు ఏదైనా ఉంటే వాటాలు వేసుకుంటాం. రోడ్డు వైండింగ్లో వైకాపా నాయకులు వాటాలు వేసుకున్నారు. వేసుకొని దగ్గరుండి వాటిని పడగొట్టించారు. పొద్దున్నే 5 గంటలకు మొదలుపెట్టి పొన్నూరు నడిబొడ్డులో వైకాపా నాయకులు ఏరియాని పంచుకొని నుంచొని మీ అంత రౌడీ షీటర్లను పెట్టుకొని ప్రజలు మాట్లాడకుండా, మాట్లాడితే దౌర్జన్యం చేస్తామని చెప్పి, కొడతామని చెప్పి ప్రభుత్వ ప్రోగ్రాంలో కూడా మీ రౌడీ గ్యాంగులను పెట్టుకొని పడగొట్టించారు. మీరు మాట్లాడతారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ ఏ విధంగా అయితే ఎక్కడో చోట ఆయన వెళ్ళినప్పుడు అశాంతిని లేపుతూ ఉన్నారో, అదేవిధంగా నాకున్న సమాచారం ప్రకారం వీళ్ళ స్టేట్మెంట్లు చూసినా అతనికి ప్రాణం పొయ్యాల్సిన పరిస్థితి ఉంటే ప్రాణం తీసైనా
మళ్ళీ జగన్మోహన్ రెడ్డి టూర్ బయలుదేరుద్ది. ఆ టూర్లో కొంతమంది గ్యాంగులను తీసుకొస్తారు. ఆ ప్రాంతంలో అరాచకం చేయటం అనేది ఆనవాయితీగా మారింది. అదే విధమైన కుట్ర జరుగుతుందనేది నాకున్న సమాచారం. ఏ విధంగా అయితే అతనికి ప్రాథమిక వైద్యం అందించాల్సిన దశ నుండి ఇవాళ వరకు కూడా కేవలం ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఇరికించాలి, మమ్మల్ని ఇరికించాలనే కుట్రతోనే ప్రాథమిక వైద్యం నుంచి ఇప్పటి వరకు నడుస్తూ ఉంది. కాబట్టి దీని మీద విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోలీసులు విచారణ చేయాలి దీని మీద మేము చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారిని నిందితుడిగా పెట్టుకుంటే పెట్టుకోమను, నాకేంటి, నేను వస్తా. ఐ విల్ వాక్ ఇన్ టు పోలీస్ స్టేషన్. నా పాత్ర ఉంటే కదా నేను భయపడాల్సింది. అందుకే నేను దాని మీద కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నా. ఎందుకంటే నా మాటల్ని వక్రీకరించడం కాదు, ఎడిట్ చేశారు. నేనేం చెప్పాను, ఇప్పుడు ఏదైతే చెప్పానో 2019లో వైకాపా ప్రభుత్వం రాంగల్నే తొలి హత్యా ప్రయత్నం మా మండల పార్టీ ప్రెసిడెంట్ బాబురావు మీద జరిగింది. నేను రీట్రేట్ చేస్తున్నా, జరిగింది. అలా అని మనం వెళ్ళి వాళ్ళు చేసినట్టు మన మీద వచ్చి దాడి చేసినట్టు మనం వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. స్పష్టంగా ఉంది నా వీడియోలో. కాబట్టి కావాలంటే నేను అది తీసి ఆ వీడియో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పంపిస్తా, ఏ నాయకుడికైనా పంపిస్తా. నేను చెప్పింది తొలి హత్యా ప్రయత్నం బాబురావు మీద ఈ నియోజకవర్గంలో జరిగింది. వాళ్ళు పొలంలో ఉన్న బాబురావు మీదకి వెళ్ళి దాడి చేశారు. మనం ఎవరి మీదకి వెళ్ళి దాడి చేయాల్సిన అవసరం లేదు, మనకు పని లేదు. ఎవరన్నా గీత దాడి వస్తే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా ఎవడో వచ్చి దాడి చేస్తాడు, నన్ను నేను కాపాడుకోవాలి కదా. ఎవరన్నా గీత దాటి వస్తే మనల్ని మనం కాపాడుకోక తప్పదు. అటువంటి వాళ్ళు రౌడీ షీటర్లో ఇంకొకళ్ళు ఉంటే భూస్థాపితం చేస్తామని చెప్పాము. నేరస్తుల గురించి చెప్పాము. నేనేమి బండ్లమూడి బాబురావుని వెళ్ళి నువ్వు ఆయన భూస్థాపితం చేయమని చెప్పలా. చేస్తే అధికారం మారంగానే అమ్మడే వాళ్ళు చేసినట్టు నేనే చేసేవాడిని కదా. సంవత్సరం 13 దాదాపు సంవత్సరం అయిపోయి ఇంకా 3 నెలలు 4 నెలలు 16 నెలల కాలం నేను ఎందుకు చూడాలి? అవసరం లేదు కదా నిజంగానే. కాకపోతే నేను చెప్పింది నా కేడర్కి ఒకటే, 5 సంవత్సరాలు మనం పడిన వేధింపులు, మనల్ని హింసించిన వైకాపా నాయకులు హింసించింది కానీ, మన మీద పెట్టిన కేసులు కానీ, వేధింపులు కానీ మనం మర్చిపోకూడదని చెప్పాను నేను. ఎందుకంటే మనం పనిచేయాలి అంటే మనకు గుర్తు రావాలి, ఆ కసితో పనిచేయాలి మనం. ఎస్, నేను చెప్తున్నా, దాని మీద కూడా నేను కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నా. ఎందుకంటే నేను మాట్లాడిన మాటలను ఎడిట్ చేసి ఏదో నేను వాళ్ళని భూస్థాపితం చేయమన్నానని చెప్పి అమ్మడి మురళీకృష్ణ దాన్ని తీసుకొచ్చి ప్లే చేసి కట్ అండ్ ఎడిట్ పేస్ట్ కాదు కదా, మొత్తం వీడియో వేస్తే ఖచ్చితంగా ఉంది. నేనే చెప్పా, వాళ్ళు మన మీదకి వచ్చి దాడి చేసినట్టు మనం చేయాల్సిన అవసరం లేదు. మాకేం అవసరం అండి, మేము ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజల కోసం పనిచేస్తాం. పోనీ మా మీద కొడతానికి వస్తారనుకో, మమ్మల్ని మేము కాపాడుకోవాలి కదా, అది కూడా తప్పేనా? మా దారిని మేము ఉంటాం, మా పని మేము చేస్తాం. మూకుమ్మడిగా వచ్చి దాడి చేస్తారు, ఏం చేయాలి? కాపాడుకోవాలా లేదా? నా వీడియో స్పష్టంగా ఉంది. వాళ్ళలాగా మనం వెళ్ళి దాడి చేయాల్సిన అవసరం లేదు, పని లేదు అనేది నేను చాలా స్పష్టంగా చెప్పా. అవన్నీ కట్ చేశారు. నేను భూస్థాపితం అన్న మాట ఎడిట్ అండ్ పేస్ట్ చేశారు. దాని మీద కూడా నేను కంప్లైంట్ ఇస్తా కావాలని. అందుకే నేను చెప్తుంది, ఎందుకు కుట్ర అంటున్నానంటే, ఎడిట్ పేస్ట్ చేసి వైకాపాలో కొంతమంది అమాయకులు ఉంటారు కదా, వాళ్ళని రెచ్చగొట్టి దౌర్జన్యాలకు పాల్పడే విధంగా చేసి ఏదో ఒక సంఘటన జరిగితే దానిలో చలిమంటలు కాల్చుకోవాలని వైకాపా ఆది నాయకత్వం నుంచి స్థానికంగా ఉండే నాయకత్వం వరకు కష్టపడుతున్నారు దానికోసం. నేను అందుకే చెప్తుంది, ప్రాథమిక వైద్యం నుంచి కుట్ర జరిగింది, ఇవాళ కుట్ర జరుగుతుంది. పొనవోలు సుధాకర్ రెడ్డి, అప్పిరెడ్డి, అంబటి మురళి ఇటువంటి బ్రెయిన్లన్నీ కూర్చొని ఇక్కడ కూడా ఏదన్నా జరగంగానే
దాన్ని మా మీదకు తోసి అల్లర్లు సృష్టించడానికి దాడులకు పాల్పడే కుట్ర జరుగుతుంది. వాళ్ళే ప్రాణం తీసి మా మీద దోసేసే ప్రయత్నం చేసే సమాచారం ఉందనేది మాకుంది. అందుకని మేము చెప్తున్నాం. విచారణ జోలికి విచారణలో నేను చెప్పినవన్నీ కొత్త అంశాలు ఇప్పటివరకు రాలా. వాళ్ళ కంప్లైంట్ చూస్తే ఏదో మట్టి తీయడానికి కోర్టుకు వెళ్ళారు, దాని మీద పెట్టుకుని మట్టి తీయడానికి కోర్టుకు వెళ్తే గ్రామ పంచాయతీ తీర్మానం అది. గ్రామ పంచాయతీ తీర్మానం అయితే కోర్టు ఎప్పుడో కొట్టేసింది. అసలు కారణం కానే కాదు. నేను అడుగుతుంది ఏంటంటే ఇద్దరు కార్యకర్తలనే ఆ కంప్లైంట్లో చూపెట్టారు, నరేంద్ర అనే అతను, నాగమల్లేశ్వరరావు. వాళ్ళు కాక ముగ్గురున్నారు. ఆ ఐదుగురు అక్కడ ఎందుకున్నారని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇందాక మీకు చూపెట్టా కదా, భాష అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న భాష అశోక్ అనే అతన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాల్సిందని మాట్లాడారు. ఇప్పుడు ఒక్కడే అక్కడ ఇద్దరు ముగ్గురు వాళ్ళు మాత్రమే ఉన్నారు కాబట్టి ఐదుగురు పోగా అశోక్ మీద దాడి చేయడానికి అక్కడికి వచ్చారా? టీ స్టాల్ వాళ్ళదే. ఆ టీ స్టాల్లో ఏమేమి పెట్టుకున్నారో, ఏం మారణాయుధాలు పెట్టుకున్నారో మాకేం తెలుసు? అందుకే మేము చెప్తుంది 11:30 నుంచి అశోక్ అనే వ్యక్తి అక్కడ ఉన్నాడు. వీళ్ళు 3:30, 3:30 ప్రాంతంలో వచ్చారనేది నాకున్న సమాచారం. ఎందుకు వచ్చారు ఐదుగురు అక్కడికి వైకాపా వాళ్ళు? దేనికోసం వచ్చారు? దాడి కోసం వచ్చారా? టీ స్టాల్ వాళ్ళదే కదా, ఎవరిచ్చారు సమాచారం? ఇవన్నీ కూడా కొత్త అంశాలు కాబట్టి దీన్ని కూడా పోలీసులు పరిగణలోకి తీసుకుంటారో లేదో చూద్దాం. మనం దృష్టి పెట్టాలని మేము కోరుతున్నాం. కుట్ర జరుగుతుందని చెప్తున్నాం. వాళ్లే చంపి మా మీద దోసే ప్రయత్నం జరుగుతుందని చెప్తున్నాం. ప్రాథమిక వైద్యం నుంచి ప్రభుత్వ హాస్పిటల్లో తీసుకెళ్లకుండా వైకాపా నాయకురాలు హాస్పిటల్లో తీసుకెళ్ళి తూతు మంత్రంగా వైద్యం చేసి విషమ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళే విధంగా చేసిందే వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కొత్త అంశాలు. ఖచ్చితంగా పోలీసులు దీనిలో మరి తీసుకుంటారా లేదనేది పోలీసు యంత్రాంగం. ఎందుకంటే నేను చెప్పా కదా, మన జగన్మోహన్ రెడ్డి కారు కింద మనిషి పడితేనే ఏం జరిగిందో మనం చూసాం. పోలీసు యంత్రాంగాన్నే తప్పుదోవ పట్టించి ఏదో కారు కింద పడిందని, ఎక్కడో తాడేపల్లి దగ్గర ఎక్కడో కారు ఉందని చెప్పి ఒక మంచి కట్టుకథ సినిమా లెవెల్లో అల్లి దాన్ని అధికారులలో చొరపెట్టి ఇవన్నీ జరిగినాయి. నాకున్న సమాచారం ప్రకారం ఆ అంశంలో ₹1 కోటి మారినాయని. కాబట్టి ఏదో ఒక రకంగా ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని అడ్డం పెట్టుకొని అల్లర్లు అశాంతి లేపి రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నంలో అధినాయకత్వం నుంచి ఇక్కడ నాయకత్వం వరకు ఉంది. కాబట్టి నేను ఎక్కడైనా వాళ్ళు అయితే చెప్పారో వాళ్ళు ఏదో శ్రీరామచంద్రులాగా వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను చెప్పా ఆ గ్రామంలో ఆ ఒక్క గ్రామమే చెప్పాను. నేను ఇంకా చరిత్ర చెప్తే చాలా మంది మీద కేసులు ఉన్నాయి. మా వాళ్ళ మీద 100 మంది కార్యకర్తల మీద కేసులు ఉన్నాయి. పోలీసులను అడ్డం పెట్టుకుని మా కార్యకర్తలను కొట్టారు. చేబ్రోలు మండలంలో గ్రావెల్ మ్యాన్ చూడటానికి వెళ్తే చేబ్రోలు ఎస్ఐని వాళ్ళ మనిషిని పెట్టుకొని మా కార్యకర్తల మీద కొట్టారు లాఠీలతో.